ఈ ప్రశ్న మీ బేగంగా అడగడం లేదు, మీ చిన్ననాటి స్నేహితురాలుగా అడుగుతున్నాను. ఎందుకు మీరు జోధా బేగం చెల్లెలు పెళ్లి సంబంధం అంగీకరించారు? అన్నింటికంటే ముందు మేము మీ అపోహల్ని తొలగించదలిచాం రుకయ్య. ఈ పెళ్లి మేం కేవలం శివాని జోధా బేగం చెల్లెలని చేయటం లేదు. నిజానికి మా తమ్ముడైన మీర్జా హకీం తనని ప్రేమించి ఇష్టపడ్డానని చెప్పాకే చేస్తున్నాం. ఇక రెండవ సంగతి, పెళ్లి జరుగుతోందని ఎవరికి వర్తమానం పంపించడం ఉండదు, వాళ్ళే స్వయంగా తెలుసుకుని రావాలి. ఇక మూడవ సంగతి కాస్త శ్రద్ధగా వినండి. మాకు ఇప్పటికీ అదే రోషం, అదే కోపం ఉన్నాయి. అది మాత్రం దయచేసి మర్చిపోకండి. అలాగే ఉన్నట్లయితే జలాల్, అదేదో స్పష్టంగా చెప్పండి. ఆ జోధా బేగంకి మీ దృష్టిలో ఏ విలువ లేదని. మా దృష్టిలో తనకి ఎలాంటి విలువ లేదు. సంతోషమా? తొలిసారిగా నేను జలాల్ మాటల్ని నమ్మలేకపోతున్నాను. నాకు ఇలా ఎందుకు అనిపిస్తోంది? నేను మహామంగ మాటలు వినకపోవడం తప్పని నాకెందుకు అనిపిస్తోంది? ఆ జోధా బేగం నా స్థానానికి, నా హోదాకి ఎసరు పెడుతుందని చెప్పింది ఆ మహామంగ. అయినా నేను వినిపించుకోలేదు. అక్కయ్యా, సుకన్య వచ్చేసావా? ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదని కృష్ణుడికి ఫిర్యాదు చేస్తున్నాను. నీకు అసలు మీ అక్క గురించి బెంగే లేదా? చాలక్కయ్యా చాలు. ఊరికే కోప్పడ్డమేనా? ప్రేమగా కౌగిలించుకుంటావా? ఎన్నో రోజుల తర్వాత కలిసాం కదా మనం. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానక్క. నీకు గుర్తుందా, ప్రతిరోజు నేను మరీ మరీ గుర్తు చేసుకుంటాను. నువ్వు చిన్న చిన్న విషయాలకి నాతో గొడవ పడ్డం, ఆ తర్వాత ఏమో పెద్ద పెద్దగా ఏడ్చేయడం. అప్పుడు నేను నిన్ను ఓదార్చేదాన్ని, నువ్వేమో అమాయకంగా చిరునవ్వు నవ్వేదానివి. రోజు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. నువ్వు లేకపోయేసరికి ఏదో వెలితిగా ఉంది. ఇక్కడికి వచ్చాక ప్రతిరోజు చాలా బరువుగా గడిచేది. అసలు దేని మీద ఆసక్తే ఉండేది కాదు. నువ్వేం దిగులు పడకక్కయ్యా, నేను వచ్చేసాను కదా. ఇక మనం ఎన్నో కబుర్లు చెప్పుకుందాం. దాంతో మన బాల్యం తిరిగొచ్చేస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది అక్కయ్య. ఇంకొకటి చెప్పనా, నాకు అసలు నమ్మకమే కలగడం లేదు. నిన్నటిదాకా తన బొమ్మల పెళ్లికి ఎంతో హడావిడి చేసే మన శివానికి ఇప్పుడు పెళ్ళంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అవును, అది నిజమే సుకన్య. ఆడపిల్లలు చాలా త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారు కదా. ఎక్కడికి వెళ్తున్నావు శివాని? మీర్జా సాహిబ్ ని కలవడానికి. కానీ వారితో నీకు పెళ్లి జరగబోతోంది. అలాంటప్పుడు నువ్వు వెళ్లి కలుసుకోకూడదు. మీర్జా హకీం గారు స్వయంగా నన్ను కలవమని కబురు పెట్టారు. దానికి అక్కయ్యకు కూడా ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు మరి మిగతా వాళ్ళకెందుకు? సరే అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దు, నేను ఒంటరిగానే వెళ్తాను. కానీ జోధా బేగమేమో నన్ను నీతో పాటే ఉండమన్నా. వద్దు మోతి, నువ్వు ఇక్కడ ఉండడమే చాలా అవసరం. చెప్పలేం కదా నాన్నమ్మకి ఎప్పుడు నీ అవసరం పడుతుంది అని. పైగా మీర్జా హకీం గారు రమ్మన్నారు, అందుకే నేను వెళ్తున్నాను. మరేమో వారు స్వయంగా నా కోసం పల్లకి కూడా పంపించారు. పైగా కొందరు దాసులు కూడా నా వెంట వస్తున్నారు. తొందరగా తిరిగొచ్చేస్తాను. ఇక నేను వెళ్తాను, సరేనా? మీర్జా హకీం శివానీని రమ్మని కబురు పెట్టాడు. ఎందుకు రమ్మని ఉంటాడో? ఎంతో నేర్పుగా ఈ రాళ్ళకి ప్రాణాలు పోస్తున్నారే వాళ్ళు. ఎంతో అందంగా శిల్పాలకు ప్రాణం పోస్తున్నావే నువ్వు. ఇంతకీ నీ పేరేమిటి? తేజ్వంత్ హుజూర్. చాలా బాగుంది తేజ్వంత్. నువ్వు ఎంతో దీక్షతో పనిచేయడం చూసి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. ఇంకొకటేమిటంటే కాసేపట్లో నాకు కాబోయే భార్య ఇక్కడికి రాబోతున్నారు. జోధా బాబీజాన్ గారి చెల్లెలావిడ. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే రాళ్ల మీద చెక్కిన నగిషలు చూడడం అంటే ఆవిడికి ఎంతగానో ఇష్టం.
మీర్జా హకీం శివానీని ఇక్కడికెందుకు రమ్మన్నాడో తెలిస్తే బావుంటుంది. ప్రణామాలు. ప్రణామాలు. తమరు నా విన్నపాన్ని అంగీకరించి వచ్చారు. అందుకు మీకు నా ధన్యవాదాలు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మీరు రండి రాకుమారి. చూడండి, ఎంత అందమైన బొమ్మలు చెక్కుతున్నాడో చూడండి. ఇవాళ రాత్రే మన పెళ్లికి నిశ్చితార్థం జరగబోతుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకున్నాను. ఇక్కడ చాలా శబ్దాలు వస్తున్నాయి. రండి ఆ పక్కగా వెళ్దాం. ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటది? స్వయంగా మీరే ఇక్కడికి రావాలనుకుంటున్నారని మాకు తెలుసు. అటు చూడండి. స్వయంగా మీరే ఇక్కడికి రావాలనుకుంటున్నారని మాకు తెలుసు. అటు చూడండి. తమరికి ఎంతో ఇష్టమైన సంగతి మాకు తెలిసిపోయింది. మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారన్న సంగతి కూడా తెలుసు. అందుకే మేము మిమ్మల్ని ఇక్కడికి రమ్మని కబురు పెట్టాం. అదే నిజమైనట్లయితే మేము ఇలాంటి నగిషీలు మా భవనంలో కూడా చేయించదలిచాం. మీకు ఇలాంటి నగిషీలంటే చాలా ఇష్టమని బాబీజాన్ మాకు ముందే చెప్పారు. ఇతన్ని చూడండి. ఇతని పేరు తేజవంత్. ఎంతో అందమైన బొమ్మలు చెక్కగల నిపుణుడు ఇతను. షబ్బాష్ తేజవంత్. తేజవంత్ మా భవనానికి తప్పకుండా రావాలి. ఇవాళ రాత్రి మా పెళ్లి సంబంధం నిశ్చయం కాబోతుంది. రేపే మా పెళ్లి. చాలా గొప్పగా ఉంది. ఒకవైపేమో శివానిని ప్రేమిస్తున్న మీర్జా హకీం, రెండో వైపేమో శివానిని ప్రేమిస్తున్న మామూలు కళాకారుడు. ఆట రంజుగా ఉంది. చాలా సరదాగా ఉంది. పదండి రాకుమారి. ఇక మాకు సెలవిప్పించండి. మీరు రాత్రి జరిగే ఉత్సవంలో కలుసుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు శుక్రియా. ఖుదా హఫీజ్. ప్రణామాలు. ఆగండి, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. తేజ్, ఇవాళ రాత్రి ఉత్సవం జరుపుతారు. ఇక రేపేమో వివాహం. ఇవాళ్టికి రేపటికి మధ్య చాలా క్షణాలున్నాయి శివాని. రేపు పెళ్లి కదా, ముందు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు అమ్మవారి గుడికొచ్చే. నేను నీకోసం వేచి ఉంటాను. నేను లైలా మజ్ను కథ మాత్రమే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందే చూస్తున్నాను. పెద్దలు సరిగ్గానే చెప్పారు. ప్రేమ మనిషిని గుడ్డివాణ్ణి చేసేస్తుందని. జోధా, ఇది నీకోసమమ్మా. ఇది నాకెందుకు నానమ్మా? ఎందుకంటే నువ్వు మొగలాయి సామ్రాజ్యపు కోడలివి కదా. షెహన్షా గారికి బేగంవి, శివానికి అక్కయ్యవు కావచ్చు. కానీ ఇప్పుడు తనకి నువ్వు పెద్ద తోడి కోడలివి కాబోతున్నావు. మొగలాయి బేగంలందరికీ కానుకలందుతాయి కదా. ఇది తీసుకునే హక్కు నీకూడా ఉంది. ఆదాబ్. ప్రణామములు. ఇది మా తరపున మీరు స్వీకరించాలి.
మా తరపున కూడా నిశ్చితార్థం సందర్భంగా కానుకలిస్తున్నాం. ఇక జోధా బేగం, మీరేమో మా కోడలు కదా, పైగా శివానికి అక్కయ్య అవుతారు. ఆ కారణంగానే నీకోసం కూడా దుస్తులు తీసుకొచ్చాం. మీరు ఈ దుస్తులే ధరించాలి. జోధా బేగం కోసం మొగలై దుస్తులా? ఆవిడేమో మన సంస్కృతి స్వీకరించలేదు, మన మతానికే మారలేదు. ఆవిడికా అలాంటి దుస్తులు? ఆవిడ ఈ దుస్తులు ధరిస్తుందా? ఆ జోధా బేగం మీద లేనిపోని ఆశలు పెట్టుకుని మహారాణి గారు కోరి అగౌరవం కొని తెచ్చుకుంటున్నారా? మా అత్తయ్య గారు నన్ను ఇలాంటి చిక్కులో పడేశారే. ఇప్పుడు ఉత్సవానికి నేను నాన్నమ్మ ఇచ్చిన దుస్తులు ధరించాలా, లేక అత్తయ్య గారు ఇచ్చిన మొగలాయి దుస్తులు ధరించాలా? బహుపరాక్ జోధా బేగం గారు ఏం చేస్తున్నారహో? ఇదేమిటి? జోధా బేగం మొగలాయి దుస్తులు ధరించటమా? ఇది చాలా విచిత్రంగా ఉంది. చూశారా బేగం సాహిబా, ఇవాళ్ళేమో మొగలాయి దుస్తులు ధరించారు, రేపు అలాగే మతం కూడా మారిపోతారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవిడ ఇవన్నీ షహన్షా గారి విశిష్టరానికి కావడానికి చేస్తున్నారు. చిరంజీవ, చూసారా రుకయ్య బేగం, జోధా ఎంత తెలివిగా ఆటలాడుతోందో చూడండి, షెహన్షాని వల్లో వేసుకోవడానికి. జోధా బేగం, నువ్వు ఈ దుస్తులు ధరించటం నాకు చాలా నచ్చింది. ఈ దుస్తులు ధరించాల్సిందేగా అత్తయ్య గారు. ఇవాళ నేను మొగలాయి కుటుంబం కోడలిగా మా తోటి కోడలు ఆహ్వానించనున్నాను. పైగా ఈ దుస్తులు మీరు నాకు కానుకగా ఇచ్చారు, వీటి గౌరవం నిలబెట్టాలిగా నేను. జోధా, చూస్తూ ఉండి ఇలాంటి ఆలోచనల వల్ల ఒకరోజు మొగలాయి బేగంలందరిలోకి విభిన్నమైన దానివైపోతావు. ఉత్సవం ఆరంభించవచ్చు.
బేగం, నేను మీకు ముందే చెప్పాను, ఏదో ఒకటి చేయమన్నాను. లేదంటే ఆ జోధా బేగం జలాల్ని త్వరలోనే తన వాణ్ణి చేసేసుకుంటుంది. తను జలాల్ని నా నుంచి ఎన్నటికీ దూరం చేయలేదు. దయచేసి మన్నించండి రొక్కయ్య బేగం. దూరం చేసే పని జోధా బేగం ఎప్పటికీ ఆరంభించేసింది. ఒకసారి అటు చూడండి. ఆవిడ మీ నుంచి జలాల్ని ఎలా తన వైపుకు తిప్పుకుంటుందో చూడండి. షహన్షా, శివాని పుట్టింటి తరపున తన అన్నలు కొన్ని తంతులు చేయనున్నారు. శివానీకి బావగారైనందువల్ల మీరు కూడా వాటిలో పాల్గొనాలి. తప్పకుండా రాజాసాబ్. తమరి కుమార్తె మా వంశపు కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మేం కూడా రాజపుత్ర వంశస్థుల బావగారిగా మా బాధ్యత తప్పకుండా నిర్వర్తిస్తాం.